కర్కాటక రాశి వారికి వచ్చే సంవత్సరం కొత్త ఏడాది ఎలా ఉండబోతుంది? ఆదాయం 2, వ్యయం 11. అబ్బా! ఖర్చు చాలా ఎక్కువగా చాలా ఉంది. ఎక్కువ. ఆ! తర్వాత రాజపూజ్యం 4, అవమానం 7. హ్మ్. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు గమనించుకోవాల్సింది గురుబలం. గురుబలం. గురుడు ఈ రాశికి హ్మ్. వ్యయ స్థానంలో ఉన్నాడు. రాశిలోకి వస్తాడు. హ్మ్. ఉచ్చలోకి వచ్చినా కూడా రాశిలో. హ్మ్. ద్వాదశాష్టం జన్మస్థో శన్యంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుష్యం. హ్మ్. రూపాయి తీసుకుంటే రూ. 10 ఖర్చు అవుతుంది. రూపాయికి రూ. 10 ఖర్చు. వ్యయం ఎక్కువ. చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఆపాలన్నా ఆపలేరు. హ్మ్. దానికి మెయిన్ కారణం ఏమిటంటే గురుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. హ్మ్. అంటే డబ్బులు సంపాదించే చోట ఖర్చు అవుతుంది. హుహు. ఇక్కడ ఖచ్చితంగా డబ్బులు వస్తాయని పెట్టారు. ఆ డబ్బులు రాకపోగా ఇంకా పెట్టు, ఇంకా పెట్టు, ఇంకా పెట్టు అని పెట్టిస్తూ ఉంటారు. హ్మ్. అది మెయిన్ గురుడు వల్ల ఉండేటువంటి యోగం. ఈ గురుడు జూన్ 1 నుంచి రాశిలోకి వస్తున్నాడు. ఉచ్చలోకి వస్తాడు. ఖర్చు తగ్గుతుందేమో కానండి, అది ఒక రకమైనటువంటి ఒక స్టేబుల్ స్టేజ్‌కి వెళ్ళగలుగుతారు. హ్మ్. అక్టోబర్ తర్వాత మటుకు మీకు సంవత్సరం చాలా బాగుంది. అక్టోబర్ వరకు కొంచెం గ్రహాల యొక్క సంచారము ఇబ్బంది ఉంది. కాలసర్ప దోషం ముఖ్యంగా మీ హ్మ్. మీద ఎక్కువ ప్రభావం చూపెట్టేది ఆగస్టు వరకు ఉండేటువంటి కాలసర్ప దోషం. రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నారు. అంటే రెండవ స్థానంలో ఉన్న కేతువు మీకు వచ్చే రూపాయిని ఆపేసి పెట్టుకుంటాడు. హుహు. మీ చేతిలోకి రానివ్వడు. కనపడుతూ ఉంటుంది. ఇగో ఇది అయిపోయింది. ఈ డబ్బులు రావాలి. రేపొస్తాయి. లేదు ఒక వారం ఆగి వస్తాయి. ఓ నెల ఆగి వస్తాయి. ఆ నెల మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి పోస్ట్‌పోన్ అవుతుంటాయి. వచ్చేవి ఆగిపోతున్నాయి. హ్మ్. ఇక్కడ పెట్టేవి పెడుతూనే ఉంటారు. అదేమవుతుందంటే అక్కడ రావట్లేదు. వస్తాయి. కానీ రావట్లేదు ఇప్పుడు మీ చేతికి. మళ్ళీ తిరిగి పెడుతూనే పెడుతూ ఉంటారు. ఉన్నాం. దానివల్ల ఏంటంటే మనకు ఒకటికి 10 ఇంతలు ఖర్చు అవుతుంది. హ్మ్. ఇంకొకటి అనుకోని వ్యయాలు. ఏదో ఒక శుభకార్యం కలిసొచ్చింది. లేదంటే ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి కొత్తదైనటువంటి మార్పులు, చేర్పులు చేస్తున్నాం. అది పని ముట్టుకుంటారు. ఏదో అయిపోతుంది. ఒక 10,00,000 పెట్టుకుంటే, లేదంటే ఒక 5,00,000 పెట్టుకుంటే అయిపోతుంది. మీరు ఒక ఫిగర్ పెట్టుకుంటారు. అది అక్కడితో అవ్వకపోగా దానికి రెండింతలు, మూడింతలు ఖర్చు అవుతుంది. హ్మ్. అంటే చిన్న పని కూడా మీరు తలపెట్టారంటే ఈ సంవత్సరం, అది పూర్తిగా తన్ని మీ కంట్రోల్‌లోకి తీసుకోవడం మానేసేసి మీరు దాని కంట్రోల్‌లోకి వెళ్ళిపోతారు. అది అక్టోబర్ తర్వాత కూడా అలాగే ఉంటుందా? అక్టోబర్ తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు డబ్బులు చేయొచ్చు. మీ డబ్బులన్నీ వస్తాయి. ఇవన్నీ అప్పుడు వస్తాయి. ఏ పని చేసినా మంచిదే. ఈ డబ్బులన్నీ కూడా వస్తాయి. మీరు ఆగిన డబ్బులు కూడా వస్తాయి. పెట్టిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి అప్పుడు వస్తాయి. వస్తాయి. ఏం పర్వాలేదు. కానీ అక్టోబర్ వరకు వెయిట్ చేయగలిగితే మీకు సంవత్సరం సువర్ణాధ్యాయం మొదలవుతుంది.